ఏవో మొత్తం ఎక్కించి పోం కదా అన్న, పోయి రివర్స్ లో పోతా అంటే వాడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు ఆడే భయపడి. ఎందుకంటే వాడు నడుచుకుంటూ వచ్చేటోనికి అంత ఉంటే మనం కార్లు వేసి గేర్లు వేసి గట్టిగా గుద్దుతో ఎట్లుంటే అంటే గట్టిగా పోతాడు ఎట్లుంటే ఉంటాడు ఆడ మనిషి సైడ్కి వెళ్ళిపోతాడు. నేను అదే చెప్పిన 100% అన్న. లేకపోతే సొసైటీలో ఎట్లుంటుంది అంటే మనము ఒకటే లైఫ్ అన్న బతికేది, క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడమే మన లైఫ్. లేదంటే ఆ క్వశ్చన్ అది వస్తూనే ఉంటుంది, అట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసారు, నేను ఆన్సర్ ఇచ్చిన, యాక్షన్ కి రియాక్షన్ ఉంది, డెఫినెట్లీ యాక్షన్ కి రియాక్షన్ ఉండాలన్న నా దృష్టిలో అయితే. అది ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్. ఎదుటోడు వైలెన్స్ చేస్తూ ఉంటే నేను సైలెంట్ కూర్చుంటే మనకు అలవాటు అవుతుంది, అది నెక్స్ట్ టైం చేస్తాడు. ఇప్పుడు ఎంతమంది అని చెప్పేసి ఇది చేస్తారు. డెఫినెట్ నా ఫ్యామిలీ ఉంది, లేడీస్ ఉన్నారు, నాకు నా పేరెంట్స్ కంటే నా ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఎవరు కాదు. ఆ టైంలో నాకు ఎవ్వరు కనబడాడు, కానీ చెప్తా నేను. అదన్నా నేను చెప్పేది. అంటే వాళ్ళకి మీకు తేడా ఉండదు కదా? తేడా ఏముందన్న, తేడా మంచికి మంచి చెడుకు చెడు ఏం చేయలేమన్న. ఇక సొసైటీ అట్లనే ఉన్నది, యాక్సెప్ట్ చేద్దాం అన్న. చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు చట్టం మీరు అంటే ఇప్పుడు ఒక్కట డెఫినెట్లీ మనము రివర్స్ అవ్వాలి. అలా చెప్పేసి నేను ఇంకా గలీజ్గా చెప్పట్లేదు, నేను బెదిరిస్తాము అని అంటున్నా, నేను భయపట్టియాలి వాళ్ళని. ఇదిగో ఎందుకు పొడితే దొబ్బేస్తాం మనం, మళ్ళీ ఎందుకు పొడుస్తాం మనం అట్లా.